హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ఇవాళ చేసే కర్రీ ఏంటంటే ఎండి చేపల కూర అయితే చేస్తున్నాను అనమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకున్నాక ఎండి చేపల ముక్కలు అనేది అందులో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటిని ఒక 10 మినిట్స్ పాటు నాననిచ్చి అవి నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆ వాష్ చేసుకున్న చేపల్ని అందులో వేసి ఒక 2 మినిట్స్ పాటు వేయించాలి. ఆ వేయించిన వాటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దోసకాయ ముక్కలు నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత టమాటా ముక్కలు అవన్నీ వేసుకోవాలి. అందులోనే వంకాయ కూడా వేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు వేసుకోవడం వల్ల మనకి కర్రీ ఏంటంటే కొంచెం గుజ్జుగా వస్తుంది బాగా. తర్వాత అందులోనే పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. అలా వేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా ఉడకనివ్వాలన్నమాట. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న చేపల ముక్కలు కూడా అందులో వేస్తే బాగుంటుంది. తర్వాత కొంచెం కారం, ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. కర్రీ అనేది బాగా దగ్గర పడి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా కర్రీ అనేది చిక్కబడిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. రైస్లో అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు మనం ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి.